హాయ్ హలో ఫ్రెండ్స్, ముందుగా మనము ఏపీకి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి చూద్దాము. సో ముందుగా ఇక్కడ గమనిస్తే మనము డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ చుట్టుకుంట గుంటూరు నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే కొన్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసము అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నట్టుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అప్లై చేసుకోవడం కోసము, తర్వాత ఎక్స్పీరియన్స్ ఏంటి, అదర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ విషయాల కోసము ఒక వెబ్సైట్ అడ్రస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. YSRArogyasri.ap.gov.in/contact అని చెప్పేసి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క వెబ్సైట్ని సందర్శించవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇక ఈ అప్డేట్ వచ్చేసి మనకు ఏపీఎస్సీ నుంచి అయితే రావడం జరిగింది. అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులు అని చెప్పేసి ఆల్రెడీ మనకైతే తెలిసిన విషయం ఇది. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో మే లాస్ట్ డేట్ 10వ తేదీ అని ఇచ్చారు. మొత్తంగా ఒకసారి చూసామంటే మొత్తంగా మనకు 9 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి అని చెప్పేసి చెప్పారు. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ విధానం ఏ విధంగా ఉంటుంది, పరీక్ష విధానం అయితే మెన్షన్ చేశారు. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫైయింగ్ పేపర్లుగా జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో క్వాలిఫై అయితే డెఫినెట్గా కావాల్సిందే. ఎన్ని మార్కులకు ఉంటుంది ఇది అంటే 100 మార్కులకి అని చెప్పేసి మెన్షన్ చేశారు. జనరల్ ఇంగ్లీషు, జనరల్ తెలుగు రెండు కలిపి మనకు 100 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు, 100 నిమిషాలు ఇస్తారు టైమింగ్ అనేది. డెఫినెట్గా క్వాలిఫై కావాల్సిందే. అండ్ సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ నుంచి 150 మార్క్స్, జనరల్ ఫారెస్ట్రీ 1 నుంచి 150 మార్క్స్, జనరల్ ఫారెస్ట్రీ 2 వచ్చేసి 150 మార్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆన్లైన్ మోడ్లో మాత్రమే మనము అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ అడ్రస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది, గమనించవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. అప్డేట్ వచ్చేసి ఏపీ మరియు తెలంగాణ అందరూ అప్లై చేసుకోవచ్చు. 700 కేంద్రాల్లో అప్రెంటిస్ మేళా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. దేశవ్యాప్తంగా 700 కేంద్రాల్లో ఈ నెల 21న స్కిల్ ఇండియా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ సంయుక్తంగా నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాను నిర్వహించనున్నాయి. విద్యుత్తు, రిటైల్, టెలికాం, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ తదితర 1000కి పైగా రంగాలకు చెందిన 4000 సంస్థలు మేళాలో పాల్గొంటున్నాయని కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ తెలిపింది. 5 నుంచి 12వ తరగతి పాస్ అయిన వారు, నైపుణ్య శిక్షణ ధృవపత్రం ఉన్నవారు, ఐటీఐ విద్యార్థులు, డిప్లొమా గ్రాడ్యుయేట్లు మేళాలో పాల్గొనడానికి అర్హులు అని చెప్పేసి తెలిపింది. ఒక వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, గమనించవచ్చు మనము. ఇక నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఇక ఈ అప్డేట్ని మనం గమనిస్తే ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ముంబైలో వివిధ ఉద్యోగాలు అని చెప్పేసి ఇండియా పోస్ట్కి సంబంధించిన ఉద్యోగాలు అన్నమాట. సో మొత్తంగా మనకు 9 పోస్టులు ఉన్నాయి. విభాగాలు వచ్చేసి జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టేరియల్ అని చెప్పేసి ఇచ్చారు. ఏ ట్రేడ్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే మెకానిక్, ఎలక్ట్రీషియన్, టైర్మెన్ తదితరాలు అని చెప్పేసి ఇచ్చారు. అర్హత వచ్చేసి సంబంధిత స్పెషలైజేషన్ను అనుసరించి 8వ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులు అవ్వాలి అని చెప్పేసి ఇచ్చారు. సంబంధిత పోస్టును అనుసరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా జీతం వివరాలు ఇచ్చారు. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక దరఖాస్తు విధానం ఏ విధంగా చేయాలి అంటే ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇక అడ్రస్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి మే 9వ తేదీగా ఇవ్వడం జరిగింది. అండ్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి సమాచారము నోటిఫికేషన్ కోసము indiapost.gov.in వెబ్సైట్ని అయితే సందర్శించవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. టెట్ పేపర్ 2 లోపాలను సవరించారు అని చెప్పేసి ఒకటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి పక్క రాష్ట్రానికి సంబంధించి ఇచ్చారు. ఇక్కడైతే తెలంగాణలో అయితే ఎటువంటి మార్పు అయితే చేయలేదన్నమాట. సో ఇక్కడ ఉన్న అప్డేట్స్ని ఒకసారి గమనిస్తే మనము
పేపర్ 2 లోపాలు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ పేపర్ 1కి సంబంధించినవి సరిగానే ఉన్నప్పటికీ అసలు లోపాలన్నీ పేపర్ 2లోనే ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో BA తెలుగు MA తెలుగు చదివిన వారికి సోషల్లో 60 మార్కులు, తెలుగుకు 30 మార్కులు కేటాయించగా ఇక్కడ మనకు అర్థమైపోతుంది తెలుగు చదివిన వారికి సోషల్కి వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది, 60 మార్కులు ఇవ్వడం జరిగింది. తెలుగుకు వాళ్ళ సబ్జెక్ట్ అయినటువంటి తెలుగుకు 30 మార్కులు మాత్రమే కేటాయించారనమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం గమనిస్తే BSc గణితం చదివిన వారికి సంబంధిత సబ్జెక్టుకు 30 మార్కులు, జనరల్ సైన్స్కు 30 మార్కులు కేటాయించారు. అలాగే BSc సైన్స్ చదివిన వారికి సంబంధిత సబ్జెక్టుకు 30 మార్కులు కాగా గణితంకు 30 మార్కులు కేటాయించారు. ఇవన్నీ అభ్యర్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయా సంబంధిత సబ్జెక్టును మాత్రమే బోధించాలి. అలాంటప్పుడు నాణ్యత లోపించిన విషయం స్పష్టంగా కనబడుతున్నది అని చెప్పేసి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సోషల్ సబ్జెక్టు అభ్యర్థులకు తప్ప మిగతా వాళ్లకు తీవ్రమైన నష్టం కలుగుతున్నది. అందువల్ల జాబ్ మిస్ అవుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఈ విషయమై భాషా పండితులు విద్యాశాఖ మంత్రివర్యులకు టెట్ నిర్వహణ కార్యదర్శికి విన్నవించుకున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పరిష్కారం చూపలేదు. ప్రక్క రాష్ట్రంలో పేపర్ 2 సవరించినా మన రాష్ట్రంలో అమలు కావడం లేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలోని సంబంధిత అధికారులు మా పరిధిలో లేదని తప్పించుకుంటున్నారు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఇక్కడ క్లియర్గా లోపాలైతే కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ సవరణలు అని చెప్పేసి ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. చూద్దాం ఏమిచ్చారనేది. సంబంధిత సబ్జెక్టులకు మార్కులు పెంచి అభ్యర్థులను ఆదుకోవాలి అని చెప్పేసి ఇస్తున్నారు. అనగా తెలుగు వాళ్లకు తెలుగుకు 90 మార్కులు, గణితం వాళ్లకు గణితంకు 90, సోషల్ వాళ్లకు సోషల్లో 90, సైన్స్ వాళ్లకు సైన్స్కు 90 మార్కులు కేటాయించి మిగతా సైకాలజీకి ఇంగ్లీష్కు యథావిధిగా 30 మార్కులు కేటాయించాలి. అప్పుడే బంగారు తెలంగాణలో నిరుద్యోగుల భవిష్యత్తు బంగారుమయం అవుతుందని విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడైతే ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. మరి ఎంతవరకు ఇది పాసిబిలిటీ ఉంది, ఎంతవరకు చేస్తారు, సవరిస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. టెట్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి టెట్ దరఖాస్తుకు మరో అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎవరు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ మనం గమనించవచ్చు. RL మూర్తి SFI రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పేసి ఆయన ఒక ఒపీనియన్ ఇక్కడ చెప్తా ఉన్నారు అనమాట. దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. టెట్కు వెయిటేజీ ఇవ్వడం కాకుండా అర్హత పరీక్షలాగా నిర్వహిస్తే సరిపోతుంది. డిఎస్సిలో వెయిటేజీ ఇవ్వడంతో అభ్యర్థులు ప్రతిసారి మార్కులు పెంచుకోవాలని పరీక్ష రాస్తున్నారు. ఇది డబ్బులు వసూలు చేసే మార్గంలో ఉందని చాలామంది విద్యావేత్తలు అంటున్నారు. ఈసారి టెట్ రాసే అభ్యర్థుల నుండి సుమారుగా 5 కోట్లు వచ్చినట్లు సమాచారము. ఇతర రాష్ట్రాల్లో వెయిటేజీ లేకుండా కేవలం అర్హత పరీక్షలాగా నిర్వహిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో టెట్ డిఎస్సి కలిపి నిర్వహిస్తున్నారు. గతంలో SGT పోస్టులలో BEd పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించలేదు. ఈసారి అవకాశం కల్పించారు. దీనితో BEd అభ్యర్థులు టెట్ పేపర్ 1 కూడా అధిక సంఖ్యలో అప్లై చేసుకున్నారు అని చెప్పేసి ఈయనైతే తెలియజేయడం జరిగింది. ఇంకా టెట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అభ్యర్థులు ఎదుర్కొన్న కష్టాలన్నింటినీ ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. టెట్ పేపర్ 1కు వచ్చేసి 3,51,468 మంది అప్లై చేయడం జరిగింది. అండ్ పేపర్ 2కు వచ్చేసి 2,77,884 మంది అప్లై చేశారు. మరి మొత్తంగా ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే 6,29,352 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏటా 2 సార్లు NCTE నిబంధనలను పాటిస్తూ టెట్ నిర్వహించి ఉంటే ఇలాంటి ఇబ్బందులు అనేవి రావు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూర్తిగా మనం సమాచారాన్ని చూసామంటే పేపర్ 2కు సంబంధించిన ఇబ్బందులు, పేపర్ 2లో ఉన్న సవరణలు, చేయాల్సిన సవరణల గురించి ఇక్కడ క్లియర్ కట్గా ఈయన కూడా మెన్షన్ చేశారనమాట. సో ఇది ఈయన తెలియజేసిన అభిప్రాయము. ఇక ఈ అప్డేట్ని మనం గమనిస్తే టెట్ లిస్ట్ ఫైనల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మొత్తం 3,80,000 మంది అభ్యర్థులు, 5 జిల్లాల్లో పెరిగిన అప్లికేషన్ల సంఖ్య అని ఇవ్వడం జరిగింది. మొత్తంగా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ని గమనించామంటే ఏప్రిల్ 12వ తేదీన వచ్చేసి పేపర్ 1, పేపర్ 2కు 3,79,101 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టుగా
అధికారులు అయితే ప్రకటించారు. కానీ తుది జాబితాలో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 3,80,589 మంది అప్లై చేసినట్టుగా వెల్లడించారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తు చివరి తేదీ వరకు 27 జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు క్లోజ్ చేయడంతో కేవలము 5 జిల్లాల్లో మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఈ 5 జిల్లాల్లో అప్లికేషన్ల సంఖ్య అనేది పెరిగింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 5 జిల్లాల్లో వచ్చేసి చూస్తే జగిత్యాల జిల్లాలో, తర్వాత నల్గొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట. సో ఈ 5 జిల్లాల్లో వచ్చేసి అప్లికేషన్లు వచ్చేసి ఎక్కువగా పెరిగినట్లుగా చెప్పడం జరిగిందనమాట. సో మొత్తంగా వచ్చేసి ఒకసారి జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు చూద్దాము. ఆదిలాబాద్ జిల్లాలో 8,000, భద్రాద్రి కొత్తగూడెము 10,080, హన్మకొండ 15,000, హైదరాబాదు 30,000, భూపాలపల్లి 2,160, జనగామ 7,200, గద్వాల 8,160, కామారెడ్డి 5,760, కరీంనగర్ 18,720, ఖమ్మం 19,920, ఆసిఫాబాద్ 5,040, మహబూబాబాద్ 6,720, మహబూబ్ నగర్ 20,160, మంచిర్యాల 12,000, మెదక్ 9,360, మేడ్చల్ మల్కాజ్గిరి 7,500, ములుగు 1920, నాగర్ కర్నూల్ 12,000, నారాయణపేట 6,240, నిర్మల్ 8,160, నిజామాబాద్ 17,760, పెద్దపల్లి 5,280, సంగారెడ్డి 18,000, వికారాబాదు 6,000, వనపర్తి 9,600, వరంగల్ 9,120, యాదాద్రి భువనగిరి 8,160, జగిత్యాల 10,507, నల్గొండ 25,011, సిరిసిల్ల 7,544, రంగారెడ్డి 23,616, సిద్దిపేట 10,765, సూర్యాపేట 15,127. సో ఇది జిల్లాలకు సంబంధించినటువంటి దరఖాస్తుల వివరాలు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 50% నిబంధన గిరిజన రిజర్వేషన్లకు వర్తించదు, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ మనం గమనిస్తే గిరిజనులు అమాయకులే కానీ వారికి కొట్లాడే సత్తా ఉందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారు అన్నారు అని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే రిజర్వేషన్లు 50% దాటకూడదనే నిబంధన గిరిజన రిజర్వేషన్లకు వర్తించదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు. ఉద్యోగాల భర్తీలో గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు అని చెప్పేసి రిజర్వేషన్లకు సంబంధించి అయితే రావడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. కేజీబీవీలో 1000 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో కస్తూర్బా విద్యాలయాల్లో 1000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. సో పోస్టులను ఏ విధంగా భర్తీ చేస్తున్నారు అంటే కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి త్వరలోనే అధికారులు షెడ్యూల్ ప్రకటించే అవకాశం కూడా ఉంది అన్నట్టుగా ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హైకోర్టుకు సంబంధించింది. హైకోర్టుకు 779 పోస్టులు మంజూరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు 779 పోస్టులను మంజూరు చేసింది అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు ఉత్తర్వులు జారీ చేశారు అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సర్వీస్ రూల్స్ రూపొందించిన తర్వాత ఆయా పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందని పేర్కొన్నారు. మొదటి విడతలో వచ్చేసి 30,453 పోస్టులకు, రెండో విడతలో 3,334 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన విషయం హైకోర్టుకు 709 పోస్టులను చేసింది అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఇంకా పోస్టుల రకాలు వచ్చేసి మనం ఇక్కడ గమనించవచ్చు. పూర్తి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ పోస్టులు ఉన్నాయనేది మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ని చూద్దాం. ఇంకా ఈ అప్డేట్ని గమనిస్తే మనము గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 రేషియో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో త్వరలో అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కాబోతుంది. దాంట్లో వచ్చేసి 503 పోస్టులు ఉన్నాయి. సో 503 పోస్టులకు గాను మెయిన్స్ పరీక్షకు ఎంతమందిని తీసుకుంటారు అని చెప్పేసి ఎంపిక చేస్తారు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఒక పోస్టుకు 50 మందిని అయితే తీసుకునే విధంగా రేషియో ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తంగా మెయిన్స్ రాయడానికి ఎంతమంది అంటే 25,000 మందిని సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఈసారి ఉర్దూలో కూడా పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నట్టుగా చెప్పారనమాట. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం.
ఓటీఆర్ పూర్తి చేయకుంటే ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం కుదరదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అభ్యర్థులకు స్పష్టం చేస్తున్న టీఎస్పీఎస్సీ అని చెప్పేసి ఇచ్చారు. డీటెయిల్స్ ఒకసారి చూసామంటే వన్ టైం రిజిస్ట్రేషన్ను పూర్తి చేయని అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించకూడదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాత అభ్యర్థులైనా కొత్త అభ్యర్థులైనా ఓటీఆర్లో తమ వివరాలను పొందుపరిస్తేనే ఉద్యోగాల కోసము దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓటీఆర్ అయితే తప్పనిసరి అన్నట్లు మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు కొలువులకు వేలాయి అని చెప్పేసి మెయిన్ టైటిల్తో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. త్వరలోనే 18,334 పోస్టులకు నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సిలబస్ అర్హతను అప్డేట్ చేసిన పోలీస్ బోర్డు అని చెప్పేసి ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫైయింగ్ మాత్రమే అని చెప్పేసి మెన్షన్ చేశారు. క్వాలిఫై అయిన వారికి ఈవెంట్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ రాత పరీక్ష వచ్చేసి 200 మార్కులకు కండక్ట్ చేస్తారు. మెయిన్స్ రాత పరీక్ష వచ్చేసి 200 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈవెంట్స్ అనేవి ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దానికి ముందుగా ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడైతే మనకు డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. మరో 100 ప్రశ్నలు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్, అరిథమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అన్నింటి నుంచి కలిపి 200 ప్రశ్నలు అయితే వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ పరీక్ష అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే అని చెప్పేసి ఇచ్చారనమాట. క్వాలిఫై అయిన వారికి ఈవెంట్ నిర్వహిస్తారు. దీనిలో అర్హులైన అభ్యర్థులకు మార్కులు కేటాయించి ఫైనల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. వీటిలో వచ్చే మార్కులు ఆధారంగా పోస్టులు కేటాయించనున్నారు అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ మనకు పబ్లిష్ చేయడం జరిగింది. సో మొత్తంగా మనము డీటెయిల్స్లోకి వెళ్ళామంటే ఈవెంట్స్కి సంబంధించిన పాయింట్స్ని మనం చూస్తే సో 100 మీటర్లు వచ్చేసి పురుషులు అయితే 15 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. మహిళలు అయితే 20 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి పురుషులకు 3.80 మీటర్లు, అదే మహిళలకైతే 2.50 మీటర్స్. షార్ట్ పుట్ వచ్చేసి 5.60 మీటర్స్. అది ఎన్ని కేజీలు ఉంటుంది అంటే 7.26 కేజెస్ ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే మహిళలకైతే 3.75 మీటర్స్ 4 కేజీలు ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు పురుషులకైతే. మరి మహిళలకైతే 800 మీటర్లు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 170 సెకండ్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట పక్కన. సో ఇది దీనికి ఈవెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత సేమ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రాయడం జరిగింది. చూద్దాం ఏమి ఇచ్చారనేది. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఈవెంట్స్ సేమ్ ఉంటాయి. ఫిజికల్ టెస్టులో 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, 800 మీటర్ల పరుగు ఉంటాయి. ఈ 5 అభ్యర్థులు నిర్ణీత సమయంలో 800 మీటర్ల పరుగుతో పాటు ఏవైనా 2 నెగ్గాలి అని చెప్పేసి ఇచ్చారు. పురుషులు, మహిళలు, మాజీ సైనికులకు దేహదారుఢ్య పరీక్షలు వేరుగా ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్ ఎత్తు 167.6 సెంటీమీటర్లు కంటే తక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఇచ్చారు. మహిళలకైతే 152.5 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన పురుష అభ్యర్థులు 160 సెంటీమీటర్లు ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. మహిళలైతే 150 సెంటీమీటర్లు ఉండాలి అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఏ విధంగా జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్ అనేది ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కానిస్టేబుల్ మెయిన్స్లో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు ఇస్తారు అని చెప్పేసి ఇచ్చారు. ప్రిలిమినరీలో వచ్చిన అంశాల నుంచే ఫైనల్ రాత పరీక్షలోనూ ప్రశ్నలు వస్తాయి. సిలబస్ అయితే సేమ్గా ఉంటుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సబ్ ఇన్స్పెక్టరు మెయిన్స్లో 4 పేపర్లు ఉంటాయి. మొదటి 2 పేపర్లు ఇంగ్లీషు, తెలుగు లేదా ఉర్దూ ఉంటాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి కేవలం క్వాలిఫైయింగ్ పరీక్షలే. ఉద్యోగ నిర్వహణలో తెలుగు రాయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన 2 పేపర్లు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు పక్కన గమనించవచ్చు పూర్తిగా ఎన్ని మార్కులు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. పేపర్ 4 వరకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. పేపర్ 2 వచ్చేసి తెలుగు 200 మార్కులు. పేపర్ 3 అర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 200 మార్కులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది 200 మార్కులు అని చెప్పేసి అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రిలిమ్ రాత పరీక్ష 200 మార్కులకు ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓసీ వాళ్ళు అయితే 40% తెచ్చుకోవాలి, బీసీ వాళ్ళు 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30% మార్కులు అయితే సాధించాలి అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత రీజనింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏవి చదవాలి అని చెప్పేసి తర్వాత సూచనలు ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, మనం గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. తెలుగుకు సంబంధించింది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత జనరల్ స్టడీస్ ఏవేవి చదవాలి, తర్వాత సిలబస్ అయితే పూర్తిగా ఇక్కడ మెన్షన్ చేశారు. అర్థమెటిక్కి సంబంధించి ఏ విధంగా మనము సన్నద్ధం అవ్వాలి అని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ కావడం జరిగింది, మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈ అప్డేట్ని మనం గమనిస్తే మహిళలు పోలీసులు అవ్వండి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 33% రిజర్వేషన్ వినియోగించుకోండి పోలీస్ అధికారులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా ఇక్కడ 4 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఇది మొత్తం మహిళలకు సంబంధించిన అప్డేట్ అనమాట. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా కీలకమే. పెళ్ళైన పిల్లలున్న మహిళలు నిలకడగా శ్రమించాలి, వ్యాయామానికి తగిన పోషకాహారం తీసుకోవాలి. త్వరలోనే హైదరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత శిక్షణ మొదలవుతుందని వెల్లడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తంలో మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ని గమనిస్తే నియామకాల్లో భాగంగా సివిల్ కేటగిరీలో మహిళలకు 33%, ఆర్ముడ్ రిజర్వులో 10% రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తుందని చెబుతున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ని మనం గమనిస్తే 15,575 కానిస్టేబుల్, 538 ఎస్ఐ పోస్టులు, మొత్తంగా వచ్చేసి 16,113 పోలీసు ఉద్యోగాల భర్తీకి అయితే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమేమి అర్హతలు ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దానికి ముందుగా ఇక్కడ 3 దశల్లో పరీక్షలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ చూద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు 3 దశల్లో పరీక్షలు ఉంటాయి. తొలుత ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఉంటుంది. పరుగు పందెం, లాంగ్ జంప్, షార్ట్ పుట్, దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి. రెండింటిలో అర్హత సాధించాలి. ఇందులో 100 మీటర్ల పరుగులో అర్హత తప్పనిసరి. తర్వాత తుది రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తారు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరి అర్హతలు ఏమేమి ఉండాలి అప్లై చేసుకోవడానికి అంటే ఎస్ఐ పోస్టులకు ఏదైనా డిగ్రీ తత్సమాన అర్హత ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల్లోని అభ్యర్థులకు అర్హతలో సడలింపులు ఉంటాయి. వయసు 21 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసులో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మరి శారీరక కొలతలు ఎత్తు వచ్చేసి 152.5 సెంటీమీటర్లు, బరువు వచ్చేసి 45.5 కిలోల కంటే తక్కువ ఉండొద్దు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫిజికల్ టెస్టులు ఇవే అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 100 మీటర్ల పరుగు వచ్చేసి 26 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 2.5 మీటర్లు, షార్ట్ పుట్ వచ్చేసి 4 కిలోల బరువు ఉన్నది 3.75 మీటర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మహిళా అభ్యర్థులకు హై జంపు 800 మీటర్లు పరుగు ఉండవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్.